ఒకవేళ అటువంటి అవిశ్వాసులతో మరి మీరు సహవాసం కలిగి ఉండడం మరి మీకు సమ్మతమైతే మరి మీరు ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించడం లేదు. How can you be so happy around people who don't love Jesus Christ? మరి ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించినటువంటి వారితో మరి ఏ విధంగా మీరు సంతోషంగా సమయాన్ని గడపగలరు? That means you're betraying the one you love. మరి దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మరి మీరు ప్రేమించినటువంటి వ్యక్తికి మీరు ద్రోహం చేస్తున్నట్టు. Because the Bible says that if a person is unsaved, మరి బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే మరి ఏ వ్యక్తి అయితే మరి రక్షణ పొందలేదో God's wrath is upon him. మరి ఆ వ్యక్తి పైన మరి దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉన్నదని. Don't believe this nonsense that God loves sinners. మరి దేవుడు పాపులను ప్రేమిస్తున్నాడు అనేటటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ను మీరు గుడ్డిగా నమ్మకూడదు. The Bible doesn't say that. మరి బైబిల్ గ్రంథం ఆ మాట చెప్పడం లేదు. The Bible says God hates sinners. Did you know that? Go back and read Psalm 5 and other psalms there. మరి కీర్తనల గ్రంథం 5వ అధ్యాయంలో మీరు చదవండి. మరి దేవుడు పాపులను మరి ద్వేషిస్తున్నాడు అనేటటువంటి వాక్యం. And the Bible says in the Gospel of John chapter 3 that his wrath abides on them. మరి యోహాన్ గ్రంథము యోహాన్ సువార్త 3వ అధ్యాయంలో మరి చూసినట్లయితే మరి దేవుని విశ్వసించినటువంటి వారిపైన మరి దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉన్నదని. It's just waiting to fall on them. మరి దేవుని యొక్క ఉగ్రత వారి పైన పడడానికి మరి సిద్ధంగా ఉంది. The moment they die, that wrath of God will drag them to hell. మరి వారు మరణించిన క్షణమే మరి దేవుని యొక్క ఉగ్రత మరి వారిని నరకానికి తీసుకొని వెళ్తుంది. And you're happy with those people? మరి మీరు అటువంటి వారితో మరి మీరు ఏ రీతిగా మరి సంతోషంగా ఉన్నారు? You love to spend time with those people? మరి అటువంటి వారితో మరి మీరు ఏ రీతిగా మరి మీరు సమయాన్ని గడపాలని ఆశిస్తున్నారు? People with whom the Lord is angry? మరి ఎవరితోనైతే ఎవరిపైన అయితే దేవుని యొక్క ఉగ్రత ఉందో దేవుడి కోపం కలిగి ఉంటున్నాడో మరి అటువంటి వారితో మరి మీరు ఏ విధంగా సహవాసాన్ని కలిగి ఉంటున్నారు? If you do that, you don't love him. మరి మీరు ఆ పని చేస్తున్నట్లయితే మరి మీరు దేవుణ్ణి ప్రేమించడం లేదు. There's another thing, right? If you love someone, you also begin to love his friends. మరి ఇంకొక పని చేస్తాము. మరి మీరు ప్రేమించేటటువంటి వ్యక్తి ఎవరినైతే ప్రేమిస్తాడో మరి ఆ పనులను మరి ఆ వ్యక్తులను మరి మీరు కూడా ప్రేమిస్తూ ఉంటారు. When you see Christians who say, there are actually Christians who say this. మరి మీరు కొంతమంది క్రైస్తవులు ఈ విధంగా చెప్పడం మరి మీరు చూస్తూ ఉంటారు. I've seen that. నేను చూశాను. నేను They say, I'm born again. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే నేను తిరిగి జన్మించాను. I pray every day. నేను అనుదినము నేను ప్రార్థిస్తున్నాను. And I do what I have to do for the Lord. మరి నేను ప్రభు కొరకు చేయవలసినటువంటి పనులు ఏమైతే ఉన్నాయో అవి నేను చేస్తున్నాను. But I don't need church. మరి నాకు సంఘము అవసరం లేదని. They are saying they are smarter than Jesus Christ. మరి వాళ్ళు అంటున్నటువంటి మాట ఏమిటంటే నేను ప్రభువు అయిన యేసుక్రీస్తు కంటే మరి నేను ఎక్కువ తెలివిమంతుడిని అని. The Lord thought it necessary for Christians to fellowship with each other. మరి ప్రభువైన యేసుక్రీస్తే మరి ఏర్పాటు చేసింది ఎందుకు అనంటే మరి ఈ రీతిగా సంఘముగా మరి అందరూ కూడుకోవడం అనేటటువంటి వ్యవస్థను. He wanted us to have that loving relationship. మరి ఈ విధమైనటువంటి ప్రేమ అభిమానములు మనం కలిగి ఉండాలనేటటువంటి అది అవసరం కాబట్టి మరి దేవుడు ఏర్పాటు చేశాడు. Because we all belong to his family. మరి ఎందుకనగా మనం అందరము మరి ఆయన కుటుంబమునకు చెందినవారం. Think about this. ఈ విషయాన్ని ఆలోచించండి. Let's say that in a family